ఈరోజు నారాయణఖేడ్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నారాయణఖేడ్ టౌన్లో వెక్కసూరణ థియేటర్ దగ్గర రోడ్డు పైన నిరసన తెలియజేయడం చిన్నపాటి వర్షం కురిస్తేనే నారాయణఖేడ్ పట్టణంలో వృద్ధమాయంగా తయారవుతూ ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం మారిన కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇలాంటి రోడ్డు సౌకర్యాలు ఇప్పటికి కూడా చేస్తున్న పరిస్థితి లేదు. చిన్నపాటి వర్షానికి ఇక్కడ వెళ్తున్నటువంటి ప్రజలంతా పడి గాయాల పాలవుతున్న పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి రోడ్డు వేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో కాలనీలు సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా బాంబే కట్ఫీస్ నుండి సువర్ణ థియేటర్ రోడ్డుకు సంబంధించినటువంటిది పూర్తిగా గత సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ఈరోజు ధ్వంసం కావడంతో చిన్నపాటి వర్షం పడడం వల్ల ఈరోజు నీళ్లు నిలవడంతో ఈ కాలనీ వాసులు ఇక్కడ నుండి ఎంఆర్ ఆఫీసు ఇతర పనులకు వెళ్లే వాళ్ళు కళాశాల స్కూల్స్ హాస్టల్ వెళ్లే వాళ్ళు అనేక మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మట్టి కంకర వేస్తున్నారు తప్ప ఈరోజు పూర్తిగా ఈరోజు ఈ పనులు ఏవైతున్నాయో దీన్ని ప్రజలకు ఇబ్బందులు కాకుండా మరమ్మతులు చేయట్లేరు. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ అధికారులు స్పందించి ఈరోజు నూతన రోడ్డును శాంక్షన్ చేయాలి. ఇప్పటికే 20 కోట్లు వచ్చినాయి మున్సిపల్ పట్టణ అభివృద్ధికి అని చెప్పేసి ఆ పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు పాలకులు. అయినప్పటికీ కూడా ఈరోజు ఈ రోడ్లు ఎక్కడ పడ్డా గొంగడు అక్కడే ఉన్నట్టుగా చిన్నపాటి వర్షానికి కూడా ఈరోజు రోడ్ల మీద ప్రజలు తిరుగుతుంటే ఆ వాహనాలు పోతుంటే ఆ యొక్క బురద ప్రజల మీద చిత్తడం జరుగుతూ ఉంది. దీంతో కొన్ని కార్యక్రమాలకు ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్తున్న ప్రజలు వాళ్ళ మీద ఈ బురద నీళ్లు చిల్లడంతో అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వం ఇక్కడ అధికారులు వెంటనే స్పందించి 20 కోట్ల శాంక్షన్ అవుతున్నాయో దీన్ని అభివృద్ధి కొరకు